ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. మన క్రీస్తు ప్రేమ సెలవు ధ్యానం మనం ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నటువంటి గొప్ప దేవ యేసయ్య, మీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మరి తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొకసారి ఈ విధంగా మరి తండ్రి ప్రభువా సిలువ ధ్యానాల్లోనికి మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీ స్వరం వినాలని, మిమ్మల్ని స్తుతించాలని, మీ వాక్యం వినాలని, దేవా మరి తండ్రి మీతో సమయం గడపాలని, దేవా మీ శక్తిని పొందుకోవాలని, మీ ఆత్మను పొందుకోవాలని, మీ సన్నిధిని ప్రభా మరి తండ్రి ఆనందించాలని ఆశతో ఆసక్తితో ఏకీపిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు స్తోత్రాలు, ప్రతి కుటుంబం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మరి తండ్రి నాయన మమ్మల్ని ఇంకనూ మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీ శిలువ వైపు మేము చూస్తున్నాను ఆయన. దేవా మీ గాయాల వైపు మేము చూస్తున్నాను ఆయన. దేవా మీ ముళ్ళ కిరీటం వైపు మేము చూస్తున్నాం ప్రభువా. దేవా మరి తండ్రి మీ చేతుల్లో దేవా మేకు కొట్టబడినటువంటి అటువంటి స్థితిని మేము చూస్తున్నాం ప్రభువా. మీ కాలంలో కొట్టబడినటువంటి మేకును మేము చూస్తున్నాం ఆయన. దేవా మరి తండ్రి కొరడాలతో కొట్టబడినటువంటి మీ వీపును మేము చూస్తున్నాం. దేవా మరి తండ్రి సమస్తం మా కోసమే అని దేవా మరి తండ్రి ఆయన ఇంకనూ మేము గుర్తించడానికి సహాయం చేయండి ప్రభువా. ఇంకో ఎందరైతే ప్రభువా మరి నాయన మీ యొక్క సిలువ ప్రేమను అర్థం చేసుకోలేదు, దేవా యొక్క ప్రేమ అంతటినీ ప్రభువా మరి నాయన వాళ్ళు గ్రహించులాగా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థం కాదని వాక్యం సెలవిస్తుండగా మీ బిడ్డలు ప్రభువా మొత్తాన్ని మీ సన్నిధిలో గడిపేటువంటి ఈ గంట సమయం ఏమాత్రం కూడా వ్యర్థం కాదు, కానీ అది వారికి ఆత్మీయంగాను దేవా మరి తండ్రి ప్రభువా ఇంకనూ ప్రభా ఎంతో మేలుకరంగా దీవెనకరంగా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా పాడుకునే పాట మా కొరకు ఆశీర్వదించండి, దీవించండి. మీ సిలువను చూస్తూ, మీ సిలువ వైపు చూస్తూ దేవా సిలువలో మీరు చేసిన త్యాగాన్ని గుర్తించుకొని దేవా మరి తండ్రి నాయన హృదయపూర్వకంగా మిమ్మల్ని మేము స్తుతించడానికి, గణపరచడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. దేవాలయాలు మరి తండ్రి నాయన మా దైవజనురాల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం.
మీరు మాట్లాడే దేవుడు ఏంటున్నందుకు మీ స్తోత్రాలు. దినదినం నూతన శక్తితో, నూతన బలంతో, నూతన వాక్కుతో దేవా మీరు మాతో మాట్లాడుతున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు ఆయన. దేవా మరి నాయన మమ్మల్ని దర్శిస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం కూడా ప్రభా మరి తండ్రి మీ వెల్లడైన స్వరాన్ని మేము వినడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యాన్ని మేము విని మీ వాక్యానుసారంగా మేము సాగిపోయినప్పుడు దేవా మరి తండ్రి నాయన మా ఎముకలకు సత్తువ, మా శరీరానికి ఆరోగ్యం వస్తుందని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా అట్టి దేవా మరి వాగ్దానాలన్నీ కూడా మా పక్షంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభువా సిలువను గురించినటువంటి వార్త నశించుతున్న వారికి విరుద్ధంగా ఉంది, కానీ రక్షించబడుతున్నటువంటి మాకైతే దేవుని శక్తి అయి ఉన్నదని దేవా వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రభువా దేవా మరి అట్టి శక్తిని మేము ఈ సమయంలో మేము పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి అవునాయన మేము ఒప్పుకుంటున్నాం. దేవా మేము మిమ్మల్ని ప్రేమించలేదు, కానీ మీరే మమ్మల్ని మొదట ప్రేమించారు. దేవా ప్రేమతో ఈ సమయం కూడా నాయన మమ్మల్ని బలపరిచి దీవించి ముందు సమయం అంతటి కూడా మా కొరకు ఆశీర్వదించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి దేని మనసు అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహింపడదాం పిల్లరా. శరణాత్మ గీతాల నుంచి 633వ పాట పాడుకుందాం. బాజిల్లెను సిలువలో పాప క్షమాం, యేసు ప్రభుని దివ్య క్షమా. బాజిల్లెను సిలువలో పాప క్షమాం, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలుషహనా కరుణించితివి, కలుషహనా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాప క్షమాం, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా. పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నాశించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నాశించినది. కాపరివై నన్ను ప్రోచితివి, కాపరివై నన్ను ప్రోచితివి. బాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా. నీ మరణపు వేదన వృథగాదు, నామది నీ వేదనలో మునిగెను. నీ మరణపు వేదన వృథగాదు, నామది నీ వేదనలో మునిగెను. ప్రేమము కలిగెను హృదయములో, ప్రేమము కలిగెను హృదయములో. బాసిల్లెను సిలువలో పాప క్షమాం, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా. అందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదిగి. ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదిగి. అందులకే భయముందితిని, అందులకే భయ
సిలువలు పాప క్షమా. ప్రియులారా, ఈ సమయంలో మనం దేవుని వాక్యం విందాం. దైవజనురాలు మిస్సెస్ భానుప్రదాస్ ఆంటీ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శిలువనాథుని నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుతాను నేను, గమనించండి. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైపాను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి, యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభా, ఈ యొక్క సిలువ ప్రేమను ధ్యానం చేయడానికి, మీ యొక్క తండ్రి సిలువ ఘట్టాన్ని ధ్యానం చేయడానికి నాకు మాకు అనుగ్రహిస్తున్న కృప కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాల వరకు మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభా, మీరు సిలువలో చేసిన ఆ యజ్ఞమును, యాగమును మేము ధ్యానిస్తూ ఉండగా, మా ప్రభా, మా తండ్రి, మేమందరము సిలువ వేయబడిన యేసుక్రీస్తును మాత్రమే చూడడానికి, ధ్యానించటానికి, దర్శించటానికి, తండ్రి సిలువలో ఉన్న దీవెనను మేమందరం అందుకోవడానికి కృప చూపండి. మీరే మహిమను పొందమని నిదాసురాలినిగా నన్ను మీ సిలువ చాటును మరుగు చేసి, ప్రభా, మీ నోటి బూరగా వాడుకొని మీ యొక్క రక్త ప్రోక్షణ క్రిందకు నన్ను తెచ్చుకుంటూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు యొక్క మరి సిలువ సందర్భంగా మరి ఆయన యొక్క మరణాన్ని ఇనిషియేట్ చేసింది ఎవరు అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. చూడండి, యేసు ప్రభు తన యొక్క సిలువ మరణాన్ని గురించి తన శిష్యులకు పలుమార్లు చెప్తూ వచ్చాడు. వాళ్ళకి ఇంక 2 రోజుల్లో పస్కా పండుగ వస్తుంది. ఎందుకంటే యూదులకు కొన్ని పండుగలు చాలా ఖచ్చితంగా వాళ్ళు ఆచరించే పండుగలు. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, పన్నశాలల పండుగ, ఇలాంటివి కొన్ని ఆలయ ప్రతిష్ఠ పండుగ వాళ్ళు ఆచరించేవాళ్ళు. ఈ ప్రభు మరి తన శిష్యులను దగ్గరికి పిలుచుకొని వాళ్ళతో ఈ మాట చెప్తున్నాడు. మనుష్య కుమారుడు సిలువ వేయబడడానికి అప్పగించబడబోతున్నాడు అని వాళ్ళకి తెలియజేసినప్పుడు, ఆ సమయమున చూడండి, ఈ యొక్క 3వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపాను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి, యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. యేసు ప్రభువును మరి మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. ఎవరు ఆలోచన చేశారు? అసలు యేసు ప్రభుని చంపాలనే ఒక ఆలోచన, ఒక దుష్ట ఆలోచన, ఒక దుర్మార్గమైన ఆలోచన ఎక్కడ ఇనిషియేట్ అయింది? ఎవరు అసలు దీన్ని ప్రారంభించారని కనుక మనం చూస్తే, ప్రధాన యాజకులలో ఈ ఆలోచన ప్రారంభమైందంట. ఈ మాట 4 సువార్తికులు రికార్డ్ చేశారు. ఈ దినాలలో దయచేసి మీరందరూ 4 సువార్తలలో మరి యేసు ప్రభు యొక్క శిలువ సందర్భాన్ని గూర్చిన వివరాలను చదవండి, వాటిని గూర్చిన వివరాలను తెలుసుకోండి. ఇప్పుడు ఈ విషయంలో ప్రధాన యాజకులు ఇనిషియేట్ తీసుకున్నారు. ఆ సమయమున ప్రధాన యాజకులు అందరూ ప్రజల పెద్దలను, ఆ దినాలలో ప్రధాన యాజకుడైన కైపాతో కలిసి మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయంతో ఎలాగ చంపాలని ఆలోచన చేశారు. ఈ దినాన మనం యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో ప్రధాన యాజకుల యొక్క పాత్రను గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రధాన యాజకులు యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని ఎలా ఇనిషియేట్ చేశారో దాని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. దానికన్నా ముందు అసలు ఈ ప్రధాన యాజకులు ఎవరు అనే అంశాన్ని గురించి కూడా మనం కొద్దిసేపు కొంత ఇంట్రడక్షన్ మనం తీసుకోబోతున్నాం. చూడండి, పాత నిబంధన కాలంలో మరి మోషే యొక్క కాలంలో దేవుడు మరి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మింపచేశాడు. సీనాయి కొండ మీద మోషేతో దేవుడు మాట్లాడి, మరి నేను వారి మధ్య నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని చెప్పి, మరి యొక్క కొండ మీద, సీనాయి కొండ మీద ఆ ప్రత్యక్ష గుడారం యొక్క కొలతలన్నీ ఇచ్చాడు.
లేకపోతే ఆ ప్రత్యక్ష గుడారం యొక్క మాదిరి, ఆ మోడల్ ఎలా ఉండాలో మొత్తం చెప్పినప్పుడు మోషే కిందకు వచ్చి మరి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. ప్రత్యక్ష గుడారం నిర్మించబడిన తర్వాత అక్కడ యాజకత్వపు పరిచర్య ప్రారంభమైంది. యాజకులు నియమించబడ్డారు. ఆ తర్వాత యాజకుల మీదుగా ఒక ప్రధాన యాజకుడు నియమించబడ్డాడు. యాజక వంశంగా మరి యాకోబు సంతానంలో నుంచి లేవి గోత్రము ఎన్నిక చేయబడింది. ఇంకా ముందుకెళ్తే మనం యాగోపు కుమారులలో లేవి గోత్రము యాజక గోత్రముగా ఎన్నిక చేయబడింది, ప్రత్యేకించబడింది. ఇప్పుడు లేవి గోత్రములో నుంచి వచ్చిన వారే మరి మోషే కుటుంబము. మోషే యొక్క తల్లిదండ్రులు లేవీయులు, లేవి వంశస్థులు. అలాగే మరి మోషే యొక్క సహోదరుడైన అహరోనును మొట్టమొదటి ప్రధాన యాజకుడుగా మరి దేవుడు నియమించాడు. సో ఆనాడు ప్రధాన యాజకత్వం అనేది ప్రారంభమైంది. యాజకుడు మరి ప్రతిదినము మనం గనక ఈ వివరాలు నిర్గమకాండం ధ్యానం చేస్తే దొరుకుతాయి. ప్రతిదినము యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ప్రతి ఉదయ సాయంకాలాలు అక్కడ మరి ఆ ప్రదీపాలను వెలిగించాలి. అక్కడున్న దీపవృక్షం యొక్క ప్రదీపాలను వెలిగించాలి. అక్కడున్న సువర్ణ ధూపవేదిక మీద ధూపం వేయాలి. అంతేకాకుండా వారానికి ఒకసారి అక్కడున్న ఆ యొక్క సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్న సముఖపు రొట్టెలు మారుస్తూ రావాలి. ఇది యాజకుని యొక్క బాధ్యత. అయితే సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. నియమింపబడిన గొర్రె పిల్లను లేక మేక పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని తీసుకొని తాను మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడనమాట. అది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. దానిని మహాప్రాయశ్చిత్తార్థ దినము అని అంటారు. ఈ వివరాలన్నీ మనకి లేవి కాండంలో బాగా ఎక్కువ దొరుకుతాయి, నిర్గమకాండంలో కూడా మనకి కనబడతాయి. మరి సంవత్సరానికి ఒక్కరోజు మహాప్రాయశ్చిత్తార్థ దినము అనే దినాన ప్రధాన యాజకుడు రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి తన ప్రజలైన ఇశ్రాయేలీల పక్షంగా వారి పాపముల నిమిత్తం అక్కడ ప్రాయశ్చిత్తం చేసి తాను వెనక్కి తిరిగి వస్తాడు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రధాన యాజకుడు మరి యూదా మతం అంతటిలో లేక ఇశ్రాయేలీలకు తాను ఒక ప్రముఖమైన వ్యక్తి, చాలా ప్రామినెంట్ క్యారెక్టర్. ఈ యొక్క ప్రధాన యాజకుడు చేసే పని ఏంటంటే ప్రతి మహాప్రాయశ్చిత్తార్థ దినాన ప్రజల పక్షంగా దేవుని దగ్గరికి వెళ్తాడు. ప్రజల పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి వస్తాడు. అంత మాత్రమే కాకుండా తన వస్త్రం మీద ఉండే తన ధరించుకునే ఏఫోదు మీద ఉండే మరి 2 రాళ్ళు ఊరీము తుమ్మిము అనే 2 రాళ్ల యొక్క సహాయంతో దేవుని ప్రజల పక్షంగా ఉన్న దేవుని చిత్తాన్ని ఆయా కాలాలలో కనుక్కొని దాన్ని తన ప్రజలకు తెలియజేస్తూ ఉండేవాడు అనమాట. కనుక ప్రధాన యాజకుడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, చాలా ప్రధానమైన వ్యక్తి. ఒక రంగా చెప్పాలంటే దేవుని ప్రజలకు దేవునికి మధ్య ఒక అద్భుతమైన మధ్యవర్తిత్వం చేసిన వ్యక్తి, గ్రేట్ మీడియేటర్, ఈ హై ప్రీస్ట్. అంతేకాకుండా మరి దేవుని ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైన సేవకత్వాన్ని చేసే బాధ్యత దేవుడు ప్రధాన యాజకులకు అప్పగించాడు. ఆ తర్వాత ఈ యొక్క ప్రధాన యాజకుల బాధ్యత కొనసాగుతూ వచ్చింది. కాలాలు గడిచే కొలది, తరాలు మారే కొలది ఈ యొక్క యాజకులు లేకపోతే ఇశ్రాయేలీలు చెరలోకి వెళ్ళిపోయినప్పుడు, తర్వాత చెరలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క యాజకత్వం యొక్క ఆ యొక్క నాణ్యత తగ్గిపోయి యేసు ప్రభు వచ్చే కాలానికి పరిస్థితి ఏంటంటే ఆనాటి ప్రభుత్వమే, రోమా ప్రభుత్వము, హేరోదు రాజే తనకు నచ్చిన వారిని యాజకులుగా ప్రధాన యాజకులుగా నియమిస్తూ వచ్చాడు. ఈ మహాహేరోదు అని ఆయన పరిపాలించేటప్పటికంట అప్పటికి ఆయన 28 మంది ప్రధాన యాజకులను మార్చాడంట. ప్రధాన యాజకుడు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్క ప్రధాన యాజకుడు తన జీవిత కాలం అంతా తానే హై ప్రీస్ట్. ఆ తర్వాతే మరొకరు, ఆయన మరణించిన తర్వాత మరొక వ్యక్తి ప్రధాన యాజకుడిగా నియమించబడతాడు. అయితే ఈ హేరోదు, ది గ్రేట్ హేరోదు వచ్చిన తర్వాత తన యొక్క అనుకూలత కొద్దీ తనకు మరి అనుకూలంగా ఉండున్నట్లుగా యూదా ప్రభుత్వాన్ని లేక యూదులందరినీ తన వశంలోకి తీసుకొని తక్కువ లేకుండా 28 మంది వ్యక్తులను ప్రధాన యాజకులు పోస్టులు ఇచ్చి వాళ్ళను మారుస్తూ వచ్చాడు. అటువంటి దినాలలో యేసు ప్రభు యొక్క జననము, యేసు ప్రభు యొక్క శిలువ మరణము జరిగింది. అందుకే కనుక మనం గమనిస్తే ఈ సమయంలో మనం మత్తయి సువార్తలో నుంచి ఎక్కువ వచనాలు మనం తీసుకోబోతున్నాము. మత్తయి సువార్తలో తీసుకునే భాగాలన్నింటిలో మనం ఏం గమనిస్తామంటే ప్రధాన యాజకుడు అనే పదం మనకు కనబడదు. న్యాయంగా ఆనాడు మోషే కాలంలో నియమించబడినప్పుడు, ఈ యాజకత్వం అనేది అప్పగించబడినప్పుడు ప్రధాన యాజకుడు ఒక్కడే ఉండేవాడు. యాజకులు అనేకులు ఉండేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ క్రమము
చొప్పున వాళ్ళు వచ్చి యాజక ధర్మం దేవాలయంలో మరి నిర్వర్తిస్తూ వెళ్తుండేవాళ్ళు. కానీ ఈ యొక్క హేరోదు కాలం వచ్చేటప్పటికి ప్రధాన యాజకులు ప్లోరల్ అయిపోయింది ఆ నంబర్. ప్రధాన యాజకుడు కాదు, ప్రధాన యాజకులు అయ్యారు. అంతేకాకుండా ఈ ప్రధాన యాజకులు హేరోదు యొక్క వశంలో ఉండేవాళ్ళు, రాజైన హేరోదు యొక్క కంట్రోల్లో ఉండేవాళ్ళు, రాజైన హేరోదుకు అనుకూలంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే రాజైన హేరోదు చేత వారు ఎన్నిక చేయబడిన వారు, అపాయింట్ చేయబడిన వారు. అంతేకాకుండా విచారకరమైన విషయం ఏంటంటే ఈ కాలం వచ్చేటప్పటికి అసలు వాళ్ళు లేవి గోత్రానికి చెందిన వారు కూడా కాదు. యాక్చువల్గా లేవి గోత్రము, యాజక గోత్రము, లేవి వంశము, యాజక వంశము, ఈ యాజకులు లేవీలో నుంచి రావాలి, ప్రధాన యాజకుడు లేవీయుడై ఉండాలి. కానీ తరాలు గడిచే కొలది ఈ యొక్క రాజ్యాలు ప్రభుత్వాలు మారే కొలది యాజకులు లేవి వంశం నుంచి కాకుండా వివిధ వంశాల నుంచి కూడా వారికి అనుకూలమైన వ్యక్తులను ప్రధాన యాజకులుగా మార్చుకొని హేరోదు తన యొక్క కంట్రోల్లో వారిని ఉంచుకుంటూ వచ్చాడు. అందుకే చూడండి, మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్దాం. చిన్న ఉదాహరణ కోసం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మరి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హేరోదు రాజును కలుసుకుంటారు. వాళ్ళు కలుసుకొని అంటారు, మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసాము, మేము ఆయన పూజించడానికి వచ్చాము అన్నప్పుడు హేరోదు రాజుకి ఏం అర్థం కాదు. హేరోదు రాజు అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడ్డారంట. అప్పుడు హేరోదు రాజు ఫస్ట్ ఎవరి సహాయం తీసుకున్నాడో చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేంలోనే అని జవాబు చెప్పారు. చూడండి, హేరోదు ఒక అన్యరాజు. హేరోదు రాజు యూదయ దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. కానీ యూదా ప్రభుత్వం అంతా, లేకపోతే యూదా పరిపాలన అంతా అతని కంట్రోల్లోనే ఉంది. అందుకనే ప్రధాన యాజకులు అతని చేత నియమింపబడ్డారు. కనుక ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ అతని వశంలో ఉన్నారు. ఎప్పుడైతే క్రీస్తు పుట్టాడు అనే ప్రశ్న రాగానే చాలా ఇమీడియట్గా వెంటనే తనకు అందుబాటులో ఉన్న ప్రధాన యాజకులను, శాస్త్రుల్ని పిలుస్తున్నాడు. అంటే ఆనాటి ప్రధాన యాజకులు ఆనాటి అందుబాటులో ఉన్నారనమాట, హేరోదుకు అనుకూలంగా ఉన్నారనమాట. కనుక తాను వారిని పిలిపించి అడుగుతున్నాడు, క్రీస్తు ఎక్కడ పుట్టినని అడగగానే వెంటనే జవాబు చెప్పారు, యోదయ బెత్లెహేంలోనే అని చెప్పి మీకా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని కూడా చదివి క్రీస్తుని గురించిన వివరాలు హేరోదు రాజుకు అందించినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు అటువంటి హేరోదుకు అనుకూలమైన, హేరోదు చేత నియమించబడిన, లేవి వంశానికి చెందని ప్రధాన యాజకులు అనేకులు ఇప్పుడు యేసు ప్రభువుకు విరోధంగా యేసు ప్రభువును సిలువకు అప్పగించాలని చెప్పి వారు నిర్ణయించుకున్నారు. మాయోపాయము చేత యేసు ప్రభువును చంపవలనని ఏకమై ఆలోచన చేసింది. ఎంత భయంకరమైన విషయం! యేసు ప్రభువును సిలువకు అప్పగించింది ఆనాటి ప్రధాన యాజకులే, ఆయన స్వంత ప్రజలే. ఆయన మరి ప్రధాన యాజకులని పేరు పెట్టుకున్న కృత్రిమమైన యాజకులే యేసు ప్రభువును సిలువకు అప్పచెప్పారు. అయితే ముగింపులో మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే, అసలు హూ ఇస్ ద రియల్ హై ప్రీస్ట్, హూ ఇస్ ద ట్రూ హై ప్రీస్ట్? నిజమైన ప్రధాన యాజకుడు ఎవరు? ప్రధాన యాజకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అవి ఎవరి దగ్గర ఉన్నాయి అని కూడా మనం ఆలోచన చేయబోతున్నాం. ముగింపులో మనం తెలుసుకోబోతున్నాం ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, ఆనందకరమైన సంతోషం. యేసు క్రీస్తు మనందరి ప్రధాన యాజకుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ ట్రూ హై ప్రీస్ట్ అండ్ హీ ఈజ్ అవర్ హై ప్రీస్ట్. ఆయన మన ప్రధాన యాజకుడు. చూడండి, ఇప్పుడు యొక్క యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో యేసు ప్రభు పరిచర్య ప్రారంభించిన తర్వాత అనేక మంది యేసు ప్రభుకు విరోధంగా తయారయ్యారు. యేసు ప్రభును చంపాలని ఆలోచిస్తూ వచ్చారు. యేసు ప్రభువులో తప్పులు పట్టాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు. యేసు ప్రభును శోధించటానికి యేసు ప్రభు వెనకాల తిరుగుతూ ఉండేవాళ్ళంట. అక్కర్లో ఉండేవాళ్ళు యేసు ప్రభు వెనకాల ఉండేవాళ్ళు, నీడీ పీపుల్. తర్వాత నిజంగా పరలోక రాజ్యాన్ని వెతుకుతున్న వారు యేసు ప్రభువును అనుసరిస్తూ, లేకపోతే యేసు ప్రభువును ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఆనాడు యేసు ప్రభువును శోధించడానికి కూడా అనేక గుంపుల వారు ప్రభు వెనకాల వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని గురించి మత్తయి సువార్తలో ఉంది. ఆ మాట నేను ఒకసారి చదువుతాను, చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను, పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచరణను అతిక్రమించుచున్నారని అడిగిరి. యేసు ప్రభుని ఎప్పుడు ఫాలో అయ్యే వాళ్ళల్లో, అనుసరించే వాళ్ళల్లో శాస్త్రులు ఉండేవాళ్ళంట,
పరిసయ్యులు ఉండేవాళ్ళంట. వీళ్ళు ఎందుకు ఉండేవాళ్ళంటే యేసు ప్రభును శోధించటానికి, ఏదో రకంగా యేసు ప్రభులో తప్పు పట్టడానికి, యేసు ప్రభు యొక్క మాటలలో తప్పులు పట్టి ఆయన మాయోపాయం చేత ఆయన ఎలాగైనా కానీ కిందకి దింపేయాలి, లేకపోతే ఆయనకున్న గుర్తింపు, ఆయనకున్న ఆ యొక్క మంచి పేరును తీసేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంది. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా, యేసు ప్రభును శోధించాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు పరిసయ్యులు, శాస్త్రులు అనేవారు. 16వ అధ్యాయంలోనే, అలాగే 19వ అధ్యాయం 3వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది. 19వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలయ నుండి యోర్దాను ధరనున్న యూదయ ప్రాంతములకు యేసు ప్రభు వచ్చాడు. 3వ వచనం, పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి. సో పరిసయ్యులు యేసు ప్రభును శోధించడానికి తిరిగేవాళ్ళు, శాస్త్రులు యేసు ప్రభు. 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్, ఫారిసీస్, స్క్రైబ్స్ అండ్ సద్దూకైలు. వీళ్ళు సద్దూకైలు, ఈ ముగ్గురు, ఈ 3 గుంపుల వారు యేసు ప్రభువులో తప్పులు పట్టాలని, యేసు ప్రభును శోధించాలని యేసు ప్రభు వెనకాల తిరుగుతూ ఉండేవాళ్ళు. వీళ్ళకు తోడు, వీళ్ళకి అందరికన్నా మించి ప్రధాన యాజకులు ఒక ప్రధానమైన పాత్ర పోషించారు. ఎంత భయంకరమైన విషయం! ప్రభు జీవితంలో జరిగిన ఆ యొక్క ఘోరమైన ఘట్టములో ఎంత ప్రధానమైన పాత్ర వహించారో దాని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలోకి వెళ్దాం. ఎప్పుడైతే ఈ ప్రధాన యాజకులు ఆనాటి ప్రజెంట్ హై ప్రీస్ట్ అయిన కయపతో కలిసి యేసు ప్రభుని ఎలాగన్నా చంపాలని ఆలోచిస్తున్నారు, ఆ యొక్క ఆ అవకాశం, ఆ తరుణములో యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన ద్రోహి అయిన ఇస్కరియోతు యోధా ఇప్పుడు ఈజ్ రీచింగ్ ద హై ప్రీస్ట్. ఈయన ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తున్నాడు. చూడండి 26వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు 12 మందిలో ఒక్కడకు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ప్రధాన యాజకులు యేసును చంపాలి అని చూస్తున్నారని తెలిసి ఇప్పుడు ప్రధాన యాజకులకు యేసును అప్పగించటానికి ఒక బేరం ఆడడానికి ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులతో మాట్లాడితే ప్రధాన యాజకులు చాలా ఈజీగా ఆ బేరాన్ని ఫిక్స్ చేసేసారు. ఇదిగో 30 వెండి నాణ్యాలు ఇస్తున్నాం, తీసుకుని వెళ్ళిపోమని చెప్పి 30 వెండి నాణ్యాలు ఇచ్చి ఆ యొక్క ఒప్పందంలోనికి వాళ్ళు వచ్చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు రాత్రి సమయంలో ఇస్కరియోతు యూదా ఇప్పుడు యేసు ప్రభుని అప్పగించాలి. యేసు ప్రభుని అప్పగించడానికి మధ్యరాత్రి గెత్సెమనే తోటకి ఆ చిమ్మ చీకటిలో ఎవరెవరితో వెళ్ళారు అని గనక మనం చూస్తే అదే అధ్యాయం 26వ అధ్యాయము 47వ వచనం మత్తయి సువార్త. ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా 12 మందిలో ఒకడికి యోధా వచ్చెను. వానితో కూడా చూడండి, యోధాతో పాటు ఎవరెవరు వచ్చారో చూస్తే బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చారు. చాలా మంది వచ్చారు, చాలా మంది ప్రజలు వచ్చారు. ఊరికినే రాలేదు, ఉట్టి చేతులతో రాలేదు, కత్తులు గురియలు తీసుకొని వచ్చారంట. ఎవరు పంపించారయ్యా మిమ్మల్ని అని అడిగితే వాళ్ళు ప్రధాన యాజకుల దగ్గర నుంచి పంపబడ్డారు, ప్రజల పెద్దల నుంచి వారు పంపబడ్డారు. వారు ఆ మధ్యరాత్రి సమయంలో గెత్సెమనే తోటలో యేసు ప్రభుని ఇస్కరియోతు యూదా పట్టిస్తానంటే అక్కడికి వాళ్ళు బయలుదేరి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు యేసు ప్రభుని ఇస్కరియోతు యూదా పట్టించాడు, ముద్దు పెట్టుకున్నాడు. బోధకుడా నీకు శుభం అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. అంతేకాదు వాళ్ళకి ముందే చెప్పాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు యేసు ప్రభుని బంధించి ఇప్పుడు యేసు ప్రభుని ఎక్కడికి తీసుకొచ్చారని మనం చూస్తే ఇదే మత్తయి సువార్త 7వ వచనం చదువుతున్నాను. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. చూడండి, యేసు ప్రభును పట్టుకోవడంలో, యేసు ప్రభును సిలువకు అప్పగించడంలో, యేసు ప్రభును పిలాతుకు అప్పగించేదాకా, యేసు ప్రభుకు పిలాతు సిలువ మరణము విధించేదాకా ప్రధాన యాజకులు చాలా యాక్టివ్గా పనిచేస్తూ వచ్చారు. చాలా శోచనీయం ఇది, చాలా విచారకరం సుమ. ఏ ప్రజల కోసమైతే ఆయన వచ్చాడో, ఏ ప్రజల కొరకు ఆయన అభిషేకించబడి పంపబడ్డాడో ఆ ప్రజలే ఆయనను సిలువకు అప్పగించారు. ఏ ప్రజలు నా ప్రజలు అనుకుని వచ్చాడో, తన స్వకీయ సంపాద్యం తన సొత్తు అనుకుని వచ్చాడో ఆ యూదులలో నాయకత్వం వహిస్తున్న ప్రధాన యాజకులే యేసు ప్రభుని సిలువకు అప్పగించారు.
ఇప్పుడు ప్రధాన యాజకుడైన కైపా ఇంటికి యేసు ప్రభును తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తాము. 26వ అధ్యాయం 59వ వచనంలోకి వస్తే ఇప్పుడు అక్కడ ఈ ప్రధాన యాజకుని ఇంటి దగ్గర వాళ్ళందరూ చూడండి అక్కడ ఏం జరుగుతుందో. 59వ వచనం, ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి. ఇప్పుడు ప్రధాన యాజకులను మెనీ హై ప్రీస్ట్, చాలా మంది ప్రధాన యాజకులు కూడుకున్నారు. అప్పటి ప్రజెంట్ ప్రధాన యాజకుడు కైపా ఇంట్లో కూడుకొని ఇంకా అక్కడ చాలా మందిని మహాసభ వారందరినీ, సన్హెద్రిన్ మహాసభ వారందరినీ కూర్చి వాళ్ళందరూ ఏం ఆలోచన చేస్తున్నారంటే యేసును చంపాలని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యాలు ఎత్తుకుతున్నారు. ఏమన్నా సాక్ష్యాలు చెప్దాం, ఏమన్నా అబద్ధ సాక్ష్యాలు చెప్దాం, చెప్తే మనకి ఈయన్ని మనం తప్పిదస్తుడిగా చేయొచ్చు అని చెప్పి ఆలోచన చేస్తుంటే వాళ్ళలో ఒకడు అన్నాడు, ఇద్దరు మనుషులు వచ్చి అన్నారు, అయ్యా వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు తిరిగి కడతానన్నాడు అని చెప్పినప్పుడు అప్పుడు ప్రధాన యాజకుడు మాట్లాడు, చూడండి దీనంతా ఇనిషియేట్ చేస్తుంది ప్రధాన యాజకులే, దీనంతా ముందుకు తీసుకెళ్తుంది ప్రధాన యాజకులే. ఇప్పుడు ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు 62వ వచనంలో, ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరం ఏమి చెప్పవా, వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమని అడుగగా యేసు ఊరకుండారు. యేసు ప్రభు మీద అబద్ధ సాక్ష్యాలు మోపారు. వీరు దేవాలయాన్ని పడగొడతానంటున్నాడు, 3 రోజుల్లో తిరిగి కడతానంటున్నాడు అంటే హీ వాజ్ సైలెంట్, జీసస్ వాజ్ సైలెంట్. యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకుడు అడుగుతుంది, నువ్వేం రెస్పాండ్ అవ్వవా, జవాబు ఇవ్వవా అంటే ప్రభు మౌనంగా ఉంటే అప్పుడు అడుగుతున్నాడు, మళ్ళా ప్రధాన యాజకుడు అడుగుతున్నాడండి 63వ వచనం, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానను. అందుకు యేసు నీవన్నట్టే అనేను. ప్రధాన యాజకుడు లేచి అడుగుతున్నాడు, అబద్ధ సాక్ష్యాలకు స్పందించమంటే స్పందించనంటున్నావు, సరే ఇంటికి నీవు దేవుని కుమారుడు క్రీస్తువా చెప్పు అని అడిగితే ఆ యేసు ప్రభు అన్నాడు, అవును నీవన్నట్టే అని చెప్పాడు. ఇంకంతే, అదేదో చాలా పెద్ద తప్పు, మనిషి సామాన్య మానవుడు దేవుని కుమారుడు అంటున్నాడు, మెస్సియా అంటున్నాడు అని చెప్పి యేసు ప్రభుని ఇంకా అందరు చుట్టుపక్కల వాళ్ళు ఒకటే కేకలు వేశారు, వీడు మరణమునకు పాత్రులు అని చెప్పి ఆ యొక్క ప్రధాన యాజకుని ఇంటి ముంగిట ఆ సమక్షంలో ఇదంతా ఈ సీన్ అంతా జరిగిపోయింది. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకు సాక్షులతో పని ఏమి అని చెప్పి ఇంకా వాళ్ళతో ఏం చేద్దాం ఇతనికంటే వీడు మరణమునకు పాత్రుల్ని కేకలు వేశారు. చాలా ఘోరం అండి. 67వ వచనంలో, అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో. ఇదంతా ఎక్కడ జరిగింది? ప్రధాన యాజకుల సమక్షంలో జరిగింది. ప్రధాన యాజకుడైన కైపా ఇంటి ఆ ముంగిట. ఎంత ఘోరం కదా. ప్రధాన యాజకులుగా నియమింపబడిన వారు ఆనాటి దినాల్లో ఎంత ఘోరంగా ప్రవర్తించారో మనం ఆలోచన చేస్తాం. అక్కడితో కూడా ఆగిపోలేదండి. చూడండి వీళ్ళ తర్వాత ఏం చేశారంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 1వ వచనం, 27వ అధ్యాయం 1వ వచనంలో, ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. ఆ నైట్ అంతా ఇంట్రాగేట్ చేశారు. ఆ నైట్ అంతా యేసు ప్రభుని బాధ పెట్టారు, బాధించారు, వేధించారు, అపహాస్యం చేశారు, గుద్దారు, కొట్టారు. ఉదయం అవగానే మరలా తిరిగి ప్రధాన యాజకులే బాధ్యత తీసుకుని ఈ ప్రధాన యాజకులే ముందుకొచ్చి యేసు ప్రభువుని తీసుకెళ్లి పొంతి పిలాతుకి, ఆనాటి మరి రోమన్ గవర్నర్ అయిన పొంతి పిలాతు ముందు నిలబెట్టినట్టుగా మనం చూస్తాం. ఇదంతా చూసేటప్పటికి ఇస్కరియోతు యూదా మనసు చెదిరిపోయింది. అయ్యో ఏంటి నేను ఇటువంటి తప్పుడు పని చేశానేంటి చాలా పశ్చాత్తాపడ్డాడంట. ఆ 30 వెండి నాణాలు తీసుకుని ప్రధాన యాజకుల దగ్గర పరిగెత్తాడు. ఇదే అధ్యాయంలో ఉంటుంది, 27వ అధ్యాయం 3వ వచనంలో ఉంటే ప్రధాన యాజకులు ఎంత దుర్మార్గంగా ఎంత కఠినంగా ప్రవర్తించారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తా ఉన్నాడు 3వ వచనంలో. ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును ప్రజల పెద్దల యొద్దకును మరలా తీసుకొని వచ్చి చెప్తున్నాడు, నేను నిరపరాధ రక్తం అప్పగించి పాపం చేశాను, వాళ్ళు అంటున్నారు మాకు సంబంధమే లేదు అని చెప్పారంట. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి గురి పెట్టుకొని చనిపోయారు. ప్రధాన యాజకులు ఇంకేం పట్టించుకోలేదు. వాళ్ళ మనసులు బండబారిపోయినాయి, వాళ్ళ మనస్సాక్షి వాత వేయబడింది.
యేసు ప్రభువును వారు పొంతి పిలాతుకు అప్పగించిన తర్వాత కూడా యేసు ప్రభువులో ఉన్న నీతిని, యేసు ప్రభు నిరపరాధన్న విషయాన్ని వారు గ్రహించడానికి ప్రయత్నం చేయలేదు. యేసు ప్రభువును పిలాతు ముందు నిలబెట్టారు. ఇంకా చూడండి ప్రధాన యాజకుల పాత్ర ఇంకా ఎంత ముందుకు సాగి వెళ్ళిందో. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు. ఇప్పుడు పిలాతు ముందు నేరాలు మోపుతున్నారు, ఏవేవో నేరాలు మోపుతున్నారు, ఇలా చేశాడు అలా చేశాడని. పిలాతు అడుగుతున్నాడు, ఏమయ్యా వీళ్ళు నీ మీద బోలని నేరాలు మోపుతున్నారు, నువ్వు వీటికి ఏం జవాబు చెప్పవా అంటే యేసు ప్రభు మౌనంగా ఉన్నారు. ఆఖరికి పిలాతు ప్రశ్న వేశాడు, యూదుల రాజు నీవేనా అని అడిగితే ఆ ఒక్క మాటగా మాత్రం జవాబిచ్చాడు, నీవన్నట్టే నేను యూదుల రాజును అని చెప్పాను. తర్వాత చూడండి ఇంకా కొంచెం ముందుకెళ్తే అసలు ఈ యొక్క ప్రధాన యాజకులు వీళ్ళు ఎందుకు ఇంత కఠినంగా, ఎంత దుర్మార్గంగా యేసు ప్రభును శిలువకు అప్పగించారో మనం చూడాల్సిన వారంగా ఉన్నాం. 27వ అధ్యాయంలోనే 12వ వచనంలోనేమో యేసు ప్రభు మీద చాలా నేరాలు మోపుతూ వచ్చారు. 27వ అధ్యాయం 20వ వచనం చదువు. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. దే హ్యావ్ ఇన్స్పైర్డ్ ఆల్ ద ఇన్నోసెంట్ పీపుల్. అక్కడున్న అమాయక ప్రజలందరినీ భయంకరంగా ఇన్స్పైర్ చేశారు, ప్రేరేపించారు. ఎవరు ప్రేరేపించారు? ప్రధాన యాజకులు ప్రేరేపించారు. ఏమని ప్రేరేపించారంట? బరబ్బాను మాకు విడుదల చేయండి, యేసును సంహరించండి అని చెప్పి కేకలు వేసి పిలాతు ఎదుట వాళ్ళు గట్టిగా అరిచేటట్లుగా జన సమూహాన్ని వారు ప్రేరేపించారు. చూడండి, వారు యాజకులుగా ఉంటూ దేవుని మందిరంలో దేవుని సేవ చేస్తూ ఎంతో పరిణతి కలిగిన వారుగా ఉండాల్సిన వారు, దేవుని ప్రజలకు న్యాయం చేయాల్సిన వారు, సర్వలోక రక్షకుని యొక్క మరణానికి వారు కారణమయ్యారు. సుమా ఎందుకో చూద్దాం. ఒక మాట మాత్రం మనకి ఇక్కడ దొరుకుతుంది. ఏంటి ఆ మాట అంటే వాళ్ళు ఎందుకు చేశారంటే మార్కు సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, ప్రధాన యాజకులు వాళ్ళు ఎందుకు యేసు ప్రభు మీద ఇంత కుట్రబన్నారు, ఎందుకు వాళ్ళకి ఇంత అంటే ఆ మార్కు సువార్త 15వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయకూర్చున్నారని అడిగాను. అయితే ప్రజలు మాత్రము లేదు, మాకు బరబ్బనే విడుదల చేయమని కేకలు వేశారు. ఎందుకు ప్రధాన యాజకులు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారని కనుక మనం చూస్తే వారంట యేసు ప్రభు మీద అసూయ చేత యేసును అప్పగించారు. మనం గ్రహిద్దాం. ఒక వార్నింగ్ మనం తీసుకుందాం దేవుని వాక్యంలో నుంచి. ప్రియమైన వారులారా, ఎదుటి వారి మీద అసూయ ఉంటే ఆ అసూయ మన కళ్ళు మూసేస్తుంది, ఆ అసూయ మనకు అంధకారం కలుగు చేస్తుంది. మనం చేస్తున్న కార్యాలు నిజమా కాదా, సత్యమా అసత్యమా, అది న్యాయమా అన్యాయమా, అది తెలవకుండా మనల్ని చేసేస్తుంది. సుమా నీతిమంతుడైన పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తును సిలువకు అప్పగించడానికి ప్రధాన యాజకుల్ని ప్రేరేపించిన అంశం ఏంటి అంటే యేసు ప్రభు మీద వారు కలిగిన అసూయ అంట. చాలా అసూయ పడుతూ వచ్చారు. ఎందుకు అసూయ వచ్చిందంటే ఒకనొక టైంలో రాయబడింది యోహాను సువార్తలో. చూడండి, వాళ్ళకు ఒక భయం పట్టుకుంది. ఈ యొక్క బేతనీలో ఉన్న మరి లాజరును యేసు ప్రభు బ్రతికించినప్పుడు వాళ్ళకు చాలా భయం ఏర్పడిపోయింది. వాళ్ళకి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ వచ్చేసినాయి. యోహాను సువార్త 11వ అధ్యాయం 47వ వచనం వర్స్ 47. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనం ఏమి చేయుచున్నాము, ఈ మనుష్యుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనని ఇలాగు చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందే విశ్వసిస్తారు. వెళ్ళిపోతారు అందరూ ఆయన వెనకాల. యేసు ప్రభు చనిపోయిన లాజరుని సమాధి చేయబడిన 4 రోజుల తర్వాత బయటకు తీసుకుని వచ్చి బ్రతికించినప్పుడు లాజరు సజీవ సాక్షిగా యేసు ప్రభుతో నిలబడినప్పుడు ఈ యొక్క ప్రధాన యాజకులకు పరిసయ్యులకు మహాసభ వారికి చాలా భయం వచ్చేసింది. వాళ్ళు అంటున్నారు, ఏం చేద్దాం ఇప్పుడు మనం, ఇతడు ఇన్ని సూచక్రియలు చేస్తున్నాడే, ప్రజలందరూ ఆయన వెనకాలే వెళ్ళిపోయేటట్టున్నారు. కాబట్టి ఇప్పుడు అసలు ఆయన లేకుండా చేసేయాలి. మాయోపాయంతో ఆయన చంపాలని ఒక దుష్ట ఆలోచన, దుష్ట పన్నాలు వచ్చేసారు. వారి యొక్క ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్, వాళ్ళ యొక్క ఆ ఐడెంటిటీ పోతుంది అనే భయం, రెండోది ఆయన యొక్క గొప్పతనాన్ని చూచి వారు అసూయపడి యేసు ప్రభుని కైపా వద్దకు తీసుకుని వెళ్ళారు. మొదట అన్న అనే ప్రధాన యాజకుడు, అంతకుముందు
ప్రధాన యాజకుడు అన్నాను. చూడండి, ఆనాటి ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళాలి, కానీ అంతకుముందు ప్రధాన యాజకుడిగా ఉండి పక్కకు వెళ్ళిపోయిన అన్నా వద్దకు పంపారు. అక్కడి నుంచి కైపా అనే ప్రధాన యాజకుడి వద్దకు పంపారు. ఆ తర్వాత ఇలాగ యేసు ప్రభుని ముందుకు తీసుకుని వెళ్ళి పిలాతు ముందు నిలబెట్టి పిలాతు ద్వారా శిలువ మరణము విధించేదాకా, యేసు ప్రభుని రోమన్ సైనికులకు అప్పగించేదాకా ప్రధాన యాజకులు బలంగా పనిచేశారు, యాక్టివ్గా పనిచేశారు. ఎంత ఘోరమైన విషయం, ఎంత భయంకరమైన విషయం. ఈ ప్రధాన యాజకుల జీవితం ద్వారా నీవు నేను నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆత్మీయులు అని చెప్పుకుంటున్న మనం, ఆత్మ సంబంధులు అని చెప్పుకుంటున్న మనం, మన నిర్ణయాలు, మన ప్రవర్తన, మన విధానం తోటి విశ్వాసుల పక్షంగా, సాటి సంఘ బిడ్డల పక్షంగా, ఈవెన్ సంఘానికి వెలుపటి వారి ఏళ్ళ కూడా ఎలా ఉందో మనం ఆలోచించుకోవాలి సుమా. మన యొక్క ఐడెంటిటీ ప్రాబ్లంతో మనం ఎదుటి వారికి నష్టం చేస్తున్నామా? మన యొక్క ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ తోటి ఎదుటి వారిని అవమానపరుస్తున్నామా, కించపరుస్తున్నామా, వాళ్ళ జీవితాలకు నష్టం కష్టం కలుగు చేస్తున్నామా? లేక ఇతరుల యొక్క మంచితనాన్ని, ఇతరుల యొక్క ఆత్మీయతని, ఇతరుల యొక్క భక్తిని, ఇతరుల మీద ఉన్న దేవుని దీవెని చూచి అసూయతో వాళ్ళకి నష్టం కష్టం కలుగు చేస్తున్నామా? ఆలోచించుకోవాల్సమా. ఇది మనకు తగదు. దేవుని బిడ్డలంగా ఇది మనకు తగదు. దేవుని బిడ్డలంగా ఇది మనం కలిగి ఉండాల్సిన విషయం కానే కాదు సుమా. ఆనాటి ప్రధాన యాజకులు పేరుకు ప్రధాన యాజకులే, పేరుకు వాళ్ళు మధ్యవర్తులు, వాళ్ళు దేవునికి మరి ప్రజలకు మధ్యవర్తులు. వాళ్ళు దేవుని మాటలు తీసుకుని వచ్చి దేవుని పక్షంగా మరి దేవుని మాటలు లేక దేవునికి ప్రజలకు మధ్య ఒక శ్రేష్టమైన సేవకత్వం చేస్తున్న వాళ్ళు, ప్రజల పక్షంగా వాళ్ళు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించేవాళ్ళు. అటువంటి వారు ఒక రాంగ్ ఎగ్జాంపుల్, ఒక రాంగ్ లీడింగ్, రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఆనాటి ప్రజలను వారు తప్పుతో పట్టించారు. పరిసయ్యులను, శాస్త్రులను, బహుజన సమూహాన్ని వాళ్ళు తప్పుత్రోవ పట్టించి యేసు ప్రభువును శిలువకు అప్పగించారు. ఈనాడు మనం న్యాయసమ్మతంగా నీతి న్యాయాలను అనుసరించి నడవకపోతే యేసు ప్రభువును మరలా శిలువ వేస్తున్న వారితో సమానం అయిపోతాం సుమా. యేసు ప్రభువును మరలా అవమానపరుస్తున్న వారితో, అపహాస్యం చేస్తున్న వారితో, బాధిస్తున్న వారితో, గాయపరుస్తున్న వారితో సమానం అయిపోతాం. ఆనాటి ప్రధాన యాజకులతో మనం కూడా కలిసిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పరీక్షించుకుంటూ రావాలి. మనం ప్రజలను ప్రేరేపించాలి. ప్రజలు we need to influence, we need to impact them and not to inspire them. ఇన్స్పైర్ చేయండి, మంచి కొరకు ఇన్స్పైర్ చేయండి, కానీ చెడ్డ మార్గాల్లోనికి, చెడు కార్యాల కొరకు వారిని మనం ప్రేరేపించకూడదు సుమా. ఒక ఆత్మ సంబంధమైన ఇంపాక్ట్, ఆత్మ సంబంధమైన ఇన్ఫ్లుయెన్స్ దేవుని బిడ్డలంగా మనం ఇతరుల మీద చూపించాలే తప్ప చెడు కార్యాల కొరకు ఇతరులను మనం ప్రేరేపించకూడదు అనే విషయాన్ని మన యాజకుల జీవితాల ద్వారా మనం తెలుసుకున్నాం. అయితే నేను ఇంకొక అద్భుతమైన విషయాన్ని మనకు తెలియజేయాలనుకుంటున్నాను. మనకు అసలైన ప్రధాన యాజకుడు ఉన్నాడు, నిజమైన ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఒక పర్ఫెక్ట్ మోడల్ సెట్ చేసిన ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదండి, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకుడిగా ఆయన ఎంత చక్కగా తనను తాను రుజువు చేసుకున్నాడు. అంశాలను మనం హెబ్రీ పత్రికలో నుంచి మనం చూసుకున్నాం. చూడండి, హెబ్రీ పత్రికలోనికి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ గ్రంథకర్త లేక అపోస్తుడైన పౌలు యేసు ప్రభుని ఒక గ్రేట్ హై ప్రీస్ట్ గా ప్రెజెంట్ చేస్తున్నాడు, ఒక పర్ఫెక్ట్ హై ప్రీస్ట్ గా ప్రెజెంట్ చేస్తున్నాడు. నిజంగా ప్రధాన యాజకుడు అనే పేరుకు తగిన వ్యక్తిగా ఎలాగ యేసు ప్రభు ఒక అద్భుతమైన యాజకత్వాన్ని చేశాడో, అద్భుతమైన మధ్యవర్తిత్వాన్ని చేశాడో, అద్భుతమైన సేవకత్వాన్ని చేశాడో పౌలు గారు బయటికి తీసుకుని వస్తున్నాడు. ఈరోజు ప్రధాన యాజకుడుగా యేసు ప్రభు మన పక్షంగా దేవుని సన్నిధిలో ఉండి రాత్రింబగళ్ళు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విషయాలు మనం ఆలోచన చేయబోతున్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన మన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. ఆయన ఎవరాయన? యేసు ప్రభు. ఇంకా ముందుకెళ్ళినా చూపిస్తానండి, చాలా వచనాలు చూపిస్తాను నేను. జీసస్ ఈజ్ అవర్ హై ప్రీస్ట్, జీసస్ ఈజ్ అవర్ గ్రేట్ హై ప్రీస్ట్ అండ్ జీసస్ ఈజ్ అవర్ పర్ఫెక్ట్ హై ప్రీస్ట్. యేసుక్రీస్తు మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు. ఈయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన అన్ని విషయములలో తన సహోదరుడు వంటి వాడు కావాలి. మన కొరకు ఒక మంచి కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడుగా ఉండు నిమిత్తము, మనల్ని కనికరించటానికి, మన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, మన విషయాలను నమ్మకంగా ఉండడానికంట ఆయన మనలాంటి వాడు కావాల్సి వచ్చిందంట. ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను.
నీకోసం నా కోసం మానవుడు అయిపోయాడు సుమా. మన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చూసుకున్నాం కదా, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు కానీ దాసుని స్వరూపం ధరించాడు. చూడండి ఇక్కడే ఉంది 16వ వచనం, హెబ్రీ పత్రిక 2:16లో ఉంది. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనుక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. దేవదూతల స్వరూపము, దేవుని స్వరూపం ధరించుకోలేదు. దేవుని స్వరూపంలో ఆయన మన మధ్యకు రాలేదు, కానీ అబ్రహాము సంతాన స్వరూపము, మానవుని స్వరూపంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈజ్ అవర్ హై ప్రీస్ట్. ఆయన మన ప్రధాన యాజకుడు, మనల్ని కనికరించే ప్రధాన యాజకుడు, మన విషయంలో నమ్మకంగా ఉండే ప్రధాన యాజకుడు. యాజకుడు మన పక్షంగా దేవుణ్ణి యాచించేవాడు, మన పక్షంగా దేవుణ్ణి బ్రతిమలాడుకునేవాడు, మన పక్షంగా దేవునికి ప్రార్థించేవాడు, మన పాపముల నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేసేవాడు. నేను చెప్పాను కదా, సంవత్సరానికి ఒక్క దినాన మహా ప్రాయశ్చిత్తార్థ దినము అనే రోజు ప్రధాన యాజకుడు దేవుని ప్రజలైన అందరి ఇశ్రాయేలీయులందరి పక్షంగా మరి ఒక పశువు యొక్క రక్తాన్ని తీసుకుని, ఆ నిర్దోషమైన రక్తాన్ని తీసుకొని దేవుని సన్నిధిలోనికి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. అయితే ఈ ప్రధాన యాజకుడు ఉన్నాడే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న యేసు ప్రభు అనే ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు మేకల యొక్క కోడెల యొక్క రక్తం తీసుకుని కాదండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళింది. ఆయన తన స్వరక్తము తీసుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. మనందరి కొరకు, మనందరి పాపములకు ఈయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఈస్ ఈ నాట్ ద రైట్ హై ప్రీస్ట్? ఈయన సరి అయిన ప్రధాన యాజకుడు కాదా? 2వ మాట చూపిస్తాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఎవరి మీద మనసు పెడదాం? ఎవరి మీద ధ్యాస పెడదాం? ఎవరిని ప్రధాన యాజకుడిగా ఐడెంటిఫై చేద్దాం? యేసును మన ప్రధాన యాజకుడిగా గుర్తిద్దామండి. హేరోదు నియమించిన ప్రధాన యాజకులు కాదు, లేవి గోత్రానికి చెందని ప్రధాన యాజకులు కాదు, లేకపోతే తమకు తాముగా యాజకులుగా నియమించుకున్న వారు కాదు, కానీ తండ్రి అయిన దేవుని చేత ప్రధాన యాజకుడిగా నియమింపబడి ఈ లోకంలోనికి దిగి వచ్చిన ప్రధాన యాజకుడైన యేసు మీద మనం లక్ష్యం ఉంచాలి అని ఈ వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేయబడతాం. ఇదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. హీబ్రూస్ చాప్టర్ 4:14, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. ఈ ప్రధాన యాజకుడు ఆకాశ మండలము గుండా పరలోకానికి వెళ్ళాడు కదా. యేసు ప్రభు కనీసం 500 మంది చూస్తూ ఉండగా ఒలీవల కొండ మీద ఆయన వారితో ఆఖరి మాటలు చెప్పి, మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండు అని చెప్పి వారందరూ చూస్తూ ఉండగా ఆయన ఆకాశానికి ఆరోహణం అయ్యాడు. ఇది అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 1వ పారాగ్రాఫ్లో ఉన్నది. కనుక ఈ ప్రధాన యాజకుడు మనందరి కోసము ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను ప్రధాన యాజకుడు మనకున్నాడు. అంతేకాదు, ఈయన గొప్పతనం ఏంటో తెలుసా? 15వ వచనంలో ఉంది. హెబ్రీ 4:15లో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడికి మన ఫీలింగ్స్ అన్ని తెలుసు, మన వీక్నెసెస్ అన్ని తెలుసు, మన అనుభవాలన్నీ ఆయనకు తెలుసు, కానీ ఆయన పాపము లేనివాడుగా జీవించాడు. అయితే ఆయన మన బలహీనతలు ఎరిగినవాడు కనుక ఆయన మనకు సహాయము చేసే ప్రధాన యాజకుడు. మన కోసం ఆకాశ మండలము గుండా ప్రయాణము చేసి వెళ్ళిన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఇది చాలా గొప్ప సంతోషకరమైన విషయం సుమా. 5వ అధ్యాయంలోకి వెళ్దాం చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ఒక అద్భుతమైన విషయం ఉంటుంది. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఈ ప్రధాన యాజకుడు తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణ ఇవ్వడానికి కారణమయ్యాడు. He is the main source of our salvation, of our eternal salvation. మన యొక్క నిత్య రక్షణకు ఈ ప్రధాన యాజకుడే కారకుడండి. అవును,
మన కోసం ప్రాణం పెట్టినవాడు ఆయనే ఒక్కడే. ఆయన తన ఒక్క బలి ద్వారా, ఆయన తన యొక్క ఒక్క అర్పణ ద్వారా మనల్ని తండ్రితో సమాధానపరిచాడు. ఆయనే మన రక్షణకు కారకుడు. ఈ ప్రధాన యాజకుడు మన నిత్య రక్షణకు కారకుడయ్యాడు. నిజంగా దీని గురించి మనం ఎంతో సంతోషించాల్సిన వారం ఉన్నాం. 6వ అధ్యాయం 20లోకి వెళ్దాం చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 20 వచనంలో, తర్వాత నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. మన పక్షంగా దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాడు. మన పక్షంగా మనకన్నా ముందుగా లోపలికి వెళ్ళాడు. తండ్రి సన్నిధిలోనికి వెళ్ళాడు. ఈరోజు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తాడు. మనం ఏ తత్వం కలిగి ఉన్నామో మనం ఆలోచించుకోవాలి. మన జీవిత విలువలు ఎలా ఉన్నాయో మనం ఆలోచించుకోవాలి. మనం ఎందుకు రక్షించబడ్డామో మనం ఆలోచించుకోవాలి. యేసు మన ప్రధాన యాజకుడు. హీ ఈజ్ అవర్ హై ప్రీస్ట్. ఆయన మన ప్రధాన యాజకుడు. మనం రాజులైన యాజక వంశంలో మనం చేర్చబడ్డాం. సుమా, ఈ ప్రధాన యాజకుని పోలికలోకి మనం రావాలి. ఈ ప్రధాన యాజకుని మాదిరిలో మనం నడవలసిన వారంగా ఉన్నాం. ఈ ప్రధాన యాజకుని అడుగుల్లో మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. ఈయనెవరో కాదండి, యేసు ప్రభు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఈ యేసు అనే ప్రధాన యాజకుని యొక్క అద్భుతమైన లక్షణాల గురించి 7వ అధ్యాయం 26వ వచనంలో ఉంది చూడండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హేరోదు కాలంలో ఉన్న ప్రధాన యాజకులు కాదు, మనకు సరిపోయిన వారు. హేరోదు కాలంలో ఉన్న ప్రధాన యాజకులకి కుతంత్రాలు తెలుసు, యుక్తి తెలుసు, మాయోపాయాలు తెలుసు, నేరాలు మోపడం తెలుసు, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం తెలుసు. అసూయతో నిండిపోయిన ప్రధాన యాజకులు వాళ్ళు కాదు మనకు సరిపోయిన వారు. ఈయన మనకు సరిపోయిన వాడు. ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన. ఎందుకో తెలుసా? ఈజ్ హోలీ. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. 2వది దోషము లేనివాడు, ఆయన నిర్దోషి. 3వది ఆయన కల్మషము లేనివాడు, ఆయన నిష్కల్మషుడు. 4వది ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. యేసు ప్రభు పాపుల్లో చేరలేదు. యేసు ప్రభు పాపులతో చేతులు కలపలేదు. పాపము చేయడానికి ఆయన చేతులు కలపలేదు సుమా. అయితే పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మనందరికంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఆకాశ మండలం కన్నా ఆయన హెచ్చైన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన. యేసు ప్రభు మనకు చాలండి. యేసు ప్రభు మనకు ఒక పరిపూర్ణమైన మాదిరి సెట్ చేసిన వాడు. హీఈస్ అవర్ రైట్ హై ప్రీస్ట్, హీఈస్ అవర్ గ్రేట్ హై ప్రీస్ట్, హీఈస్ అవర్ ట్రూ హై ప్రీస్ట్ అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వారం ఉందా. నేను ఇందాక చెప్పాను కదా, ఆ ప్రధాన యాజకులు చేసిన దానికి ఈయనకి చాలా భిన్నత్వం ఉంది. ఈయన శ్రేష్టమైన సేవకత్వం చేశాడు, అద్భుతమైన మధ్యవర్తిత్వం చేశాడు. ఈరోజు మనల్ని తండ్రితో సమాధానపరిచాడు. ఈరోజు మన పక్షంగా తండ్రి సన్నిధిలో చేరి ఆయన విజ్ఞాపన చేస్తాడు. 9వ అధ్యాయం 11వ వచనంలో, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి, క్రీస్తు ఈ లోకానికి వచ్చింది ప్రధాన యాజకుడుగా వచ్చాడు. రాబోవు మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి పెట్టాడు మనకి. చూడండి, ప్రధాన యాజకుడుగా మన కోసం వచ్చాడు, రాబోయే మేలుల పక్షం చేయడం కొరకు వచ్చాడు, మనకు నిత్య విమోచన సంపాదించాడు. హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది అయిన గుడారం ద్వారా మేకల రక్తము కోడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఆనాటి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరము పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి, కోడల యొక్క మేకల యొక్క రక్తం తీసుకొని. అయితే ఈ యేసు ప్రభు ఈ ప్రధాన యాజకుడు అండి, మన ప్రధాన యాజకుడు. మనకు నిత్యమైన విమోచన ఇవ్వడం కోసం ఆయన ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఎవరిదో ఏదో తీసుకొని వెళ్ళలేదు, కానీ తన స్వరక్తము తీసుకొని ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. హీఈస్ అవర్ హై ప్రీస్ట్. మనం నిజంగా యేసు ప్రభువును మనం ప్రధాన యాజకుడుగా మనం గుర్తించవలసిన వారంగా ఉన్నాం. ఆనాటి ప్రధాన యాజకులు ఆయన వేరే పశువులను వధించారు, కానీ ఈయన మన కొరకు వధించబడ్డాడు. ఆనాటి ప్రధాన యాజకులు గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం తీసుకుని వెళ్ళారు, కానీ ఈయన తన స్వరక్తము తీసుకుని వెళ్ళారు. రక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మనల్ని అందరినీ తండ్రితో సమాధానపరిచాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని తండ్రితో సమాధానపరిచాడు, మనల్ని సంపూర్ణతలోకి నడిపిస్తున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం.
ఆనాటి ప్రధాన యాజకులు పేరుకు ప్రధాన యాజకులే కానీ వారు దేవునికి విరోధంగా చాలా లౌకికమైన మనస్తత్వాలతో లౌకికమైన విధానంలో జీవించి ఎంతో క్రూరంగా దుర్మార్గంగా వారు ప్రవర్తించి వారి జీవితాలు నిర్వీర్యమైపోయినాయి సుమా. అయితే ఈరోజు మనకు సరిపోయిన ప్రధాన యాజకులు, గొప్ప ప్రధాన యాజకులు, మన కోసం మన స్వభావంలోనికి దిగి వచ్చిన ప్రధాన యాజకుడు, తన స్వరక్తముతోటి దేవుని సన్నిధిలో ప్రవేశించిన ఈ ప్రధాన యాజకుడిని యేసు మీద మనం లక్ష్యం ఉంచాలి సుమా. ఆయన చేసిన శిలువ యజ్ఞం మీద మనం మనసుంచాలి. ఆయన వైపు మనం చూడాల్సిన వారంగా ఉన్నాం. రోమాన్ ప్రభుత్వములో హేరోదు కాలంలో ఉన్న ప్రధాన యాజకుల్లో ఉన్న ఆ దుష్ట మనస్తత్వం మనలో లేకుండా ప్రభుసంలో మనం ఒప్పుకోవాలి, మళ్ళీ మనం కడుక్కోవాలి. మన ప్రధాన యాజకుడైన యేసు మీద మనం లక్ష్యం ఉంచి ఆయన కొరకు మనం మరి నిజమైన యాజకులంగా ముందుకు సాగి వెళ్ళాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అదే మాట ఉంటుంది కదా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు మరి ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం. హీఈస్ అవర్ హై ప్రీస్ట్ అండ్ వీఆర్ ద ప్రీస్ట్హుడ్. మనం యాజక సమూహం అండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా 6వ వచనంలో ఈ మాట ఉన్నది. ప్రకటన 1:6లో ఆయన మనలను తన తండ్రి యొగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసాను. మనల్ని యాజకులుగా చేశాడు. మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు. ప్రధాన యాజకుడి మీద లక్ష్యం ఉంచుదాము, ఆయన మీద దృష్టి ఉంచుదాము, ఆయనను పరిపూర్ణ మాదిరిగా పెట్టుకుందాము. ఆయన మార్గంలో ఆయన కోరిన విధానంలో మనం యాజకత్వ పరిచర్య చేస్తూ దేవుని చేత అంగీకరించబడదాము. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. దయచేసి అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో గడుపుతాం. మహాపరిశుద్ధుడ గొప్ప దేవ యేసయ్యా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకు స్తోత్రాలు. శ్రేష్టమైనటువంటి విషయాలు మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పాత నిబంధనలో ఉన్నటువంటి దేవా ప్రధాన యాజకుడు ఏ రీతిగా తండ్రి నాయన అయ్యా కార్యం జరిగిస్తాడో ఆ విషయాలన్నీ దేవా మీరు జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయితే అయ్యా మీరు ప్రధాన యాజకుడిగా దిగి వచ్చారని దేవా మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి ఎడ్ల యొక్క రక్తం, కోళ్ళ యొక్క రక్తం ద్వారా మరి తండ్రి నాయన మీరు మమ్మల్ని విమోచించలేదు, కానీ మీ రక్తం ద్వారానే దేవా మమ్మల్ని మీరు విమోచించారని మీరు మా జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా అవును ప్రభా అని దేవా వారి ఇచ్చిన మాటని మీరు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా అయ్యా మరి తండ్రి ఆ దినాల్లో ప్రధాన యాజకులు దేవా శాస్త్రులు పరిశీలు వీరందరూ కూడా ప్రభా అసూయ చేత మిమ్మల్ని అప్పగించారని దేవా మాతో మాట్లాడారు. మీకు వందనాలు. అవును ప్రభా అయ్యా అసూయ మాలో ఉండకూడదని మమ్మల్ని హెచ్చరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా ఏ ప్రజల కొరకు అయితే మీరు వచ్చారో దేవా అట్టి ఆ ప్రజలే ఆ యాజకులే మిమ్మల్ని అప్పగించారని దేవా మాతో మాట్లాడారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా కృప చూపించండి, సహాయం చేయండి. ఆయన ఇట్టి ప్రధాన యాజకుడు మాకు సరిపోయిన వాడని మీరు మాకు జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. అవును ఆయన మమ్మల్ని అన్ని విషయాల్లో మీరు మాకు సరిపోయిన వాడని మీరు మాకు జ్ఞాపకం చేశారు. మా కొరకు మీరు ప్రాయశ్చిత్తం చేశారు. మమ్మల్ని దేవా మత్తండి మా కొరకు దేవ తండ్రి నిమిత్తం ప్రార్థన చేయడానికి ప్రాయదయపడడానికి మీరు సరిపోయిన వాడని దేవా మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాడు. ఆయన కృప చూపించండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా మరి తండ్రి నాయన అంత మాత్రమే కాదు, రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజలుగా మమ్మల్ని మీరు చేశారు. తండ్రి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మెల్కీసెదకు క్రమం చొప్పున మరి తండ్రి నాయన మీరు నిరంతరం యాజకుడై ఉన్నారని దేవా మాతో మాట్లాడారు. మీకు వందనాలు. కృప చూపించండి, ఆయన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్య జ్ఞానం అంతా దేవా మా హృదయాలను భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. ఇంకనూ మీకు సన్నిహితంగా దగ్గరగా ప్రభావం మేము రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగి లోతుకి ప్రభావ మత్తండి ఆత్మీయతలో మేము ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా కృప చూపించండి, సహాయం చేయండి. సమయంలో ఆయన మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉండగా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపించండి. ఎందరైతే ప్రభా ఏ అక్కర కలిగి అవసరత కలిగి వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనన్నిటికీ కూడా గొప్ప జవాబు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా దీర్ఘకాలంగా ప్రార్థిస్తూ మీ సన్నిధిలో దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో దేవా కార్యాలన్నీ కూడా ప్రభా యేసయ్య నామములో మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన అపవాది యొక్క కట్లనన్నిటి కూడా మరి తండ్రి తెంపివేయమని ప్రార్థన చేస్తున్నాను.
ఆయన అద్భుతంగా మరి తండ్రి మీ బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు, వందనాలు. దేవా మరి తండ్రి ప్రభా, ఏ కుటుంబంలో శాంతి కొరకు, సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారు, గొప్ప శాంతి సమాధానాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నారు, వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా చిన్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఆయన మంచి ఆరోగ్యంతో వారిని నింపండి. యవన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం, వారి భవిష్యత్తును మీరు దీవించండి. దేవా మరి తండ్రి ఉద్యోగం చేసే వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం, వారి చేతి పనులు ఆశ్రయించి రాబడిని హెచ్చించండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దలు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మంచి ఆరోగ్యంతో వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఎందరైతే ఇంకను ప్రభావ మీకు దూరంగా ఉన్నారో, దేవా మిమ్మల్ని అర్థం చేసుకోలేక, ఇంకా మీరు అర్థమై కూడా మీ దగ్గరికి రాలేక శక్తి లేకున్నారు, వాళ్ళందరినీ కూడా శక్తివంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా మరి తండ్రి ప్రభావ, మీ బిడ్డలు దేవా విశ్వాసంతో, నిరీక్షణతో, పట్టుదలతో చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించి గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఉపవాసంతో చేస్తున్న ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. క్రమంగా మీ బిడ్డలు ఏకీవిస్తుండగా నాయన మీరు కూడా ప్రభు అద్భుతంగా నాయన క్రమంగా మీ బిడ్డల్ని ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము, దీవెన సదాకాలం మనందరికీ సదా తోడయుండి ప్రభు మహిమను పొందునుగాక. ఆమేన్.